దండి యాత్రతో గాంధీజీ అరెస్ట్ అయ్యారు. కానీ పోరాటం ఆగలేదు. ఉద్యమ బాధ్యతను సరోజినీ నాయుడు తలకెత్తుకున్నారు. మే 21, 1930న గుజరాత్లోని దారాసన ఉప్పు ఫ్యాక్టరీ వైపు 2500 మంది సత్యాగ్రహులు కదిలారు. వారికి నాయకత్వం వహిస్తున్నది భారత కోకిల సరోజినీ నాయుడు. అక్కడ జరిగింది ఒక నరమేధం. ఫ్యాక్టరీ ముందున్న ఇనుప కంచెను తాకబోతున్న సత్యాగ్రహులపై పోలీసులు ఇనుప లాఠీలతో విరుచుకుపడ్డారు. తలలు పగులుతున్నాయి, రక్తం ఓడుతోంది. కానీ ఒక్క భారతీయుడు కూడా ఎదురు తిరగలేదు. కనీసం చేయి కూడా ఎత్తలేదు. పడిపోయిన వారిని తీసుకువెళ్తూ ఉంటే మరో గుంపు వచ్చేది. ఈ దారుణాన్ని చూసిన విదేశీ జర్నలిస్ట్ వెబ్ మిల్లర్, నా జీవితంలో ఇంత భయంకరమైన దృశ్యాన్ని చూడలేదు అని రాశారు. బ్రిటిష్ వారి నిజస్వరూపం ప్రపంచానికంతా తెలిసిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చింది, గాంధీజీని చర్చలకు పిలిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత రీల్లో చూద్దాం.